రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక డెసిషన్, పొన్నం ప్రభాకర్ గారు లాంటి అంటే ఉద్యమకారుడు, పార్లమెంట్లో ఆయనకి తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర ఉంది. ఆయన్ని పంపించడం వల్ల కొద్దిగా మనం సేఫ్ సైడ్ ఉంటామేమో, మనకు ఆ గౌరవం దొక్కుతుందేమో అని డెసిషన్ అయి ఉండొచ్చు. లేదు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన పంపించారు. కానీ ఒక అపోజిషన్ లీడర్గా, లేదు ఒక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు కేసీఆర్ గారు ఆయన్ని రిసీవ్ చేసుకున్న వైనం మొత్తం నిజానికి ఒక గొప్ప తెలంగాణ సంస్కృతికి, ఆతిథ్యం అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. నిజంగానే, ఎందుకంటే కేసీఆర్ గారి క్యారెక్టర్ అన్నమాట. ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ గారు గౌరవంగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపించడం అనేది కేసీఆర్ గారికి ఉన్నది. అది ఎందుకంటే కేసీఆర్ గారికి తెలంగాణ తనం అనేది, కేసీఆర్ తెలంగాణ పద్ధతులు అనేది కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. నిజంగా ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారిని వెళ్ళడం, ఉద్యమ జ్ఞాపకాలు మేము మాట్లాడుకున్నామని చెప్పడము, ఇదంతా కూడా నిజంగా ఆయన వెళ్ళిండు కాబట్టి, ఆయననే కాదు ఎవరు వెళ్ళినా కూడా కేసీఆర్ గారు రిసీవింగ్ లో మాత్రం ఎట్లాంటి లోటు అనేది ఉండదు. ఈ రోజు వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి ఏదైతే తీసుకున్నారో అది తెలంగాణ ప్రజలందరూ తిప్పికొడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనోజ్ గారు ఒక్క నిమిషం, అంటే ఫస్ట్ ఆయన రిసీవింగ్, ఆయన ఆతిథ్యాన్ని మనం గొప్పగా చెప్పుకుందాం. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఈరోజు అయితే ప్రభుత్వం ఆయన దగ్గరికి ఈ ఆహ్వానాన్ని పంపించడం వెనక ఏమైనా మైండ్ గేమ్ ఉందా? మైండ్ గేమ్ అంటే ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు అన్ని ఇవే గేమ్సే, చిల్లర గేమ్సే కదా. ఇప్పుడు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారిని పంపించడానికి ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే, ఉద్యమకారుడు కాబట్టి ఆయన వెళ్తే రిసీవింగ్ బాగుంటది అని చెప్పి అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు రావద్దనే మేము అందరం కోరుకుంటాం. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రజల మదిలో ఉన్న తెలంగాణ తల్లిని తీసేసి ఈ రోజు కాంగ్రెస్ తల్లిగా, ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక తల్లిగా ఏదైతే రూపుదిద్దిండ్రో ఈ ఆవిష్కరణని ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనం చూసినాం భరతమాత ఎట్లుంది. భరతమాత అయినా, తెలుగు తల్లైనా, తెలంగాణ తల్లైనా ఎవరైనా వజ్ర వైడూర్యాలతోని, కిరీటాలతోని ఉండడంలో తప్పే ఉంది. అంటే తెలంగాణ తల్లిని ఇప్పుడు ఈ రోజు ఆ ఫోటో చూస్తే ఈ రోజు బాధగా ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఇంత దీనంగా, అంటే ఏమి లేకుండా వీళ్ళ వెనకాల వీళ్ళ కుట్ర అనేది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణను ఏమి లేకుండా చెయ్యాలి, తెలంగాణను అన్ని విధాలుగా ఇట్లనే డౌన్ చేస్తూ ఉండాలి అన్న కుట్ర అనేది అది కనిపిస్తుంది. అయినా ఇప్పుడేదో గొప్పగా మేము తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు చేయడం గొప్పతనం కాదు. కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాలు తెలంగాణను నెంబర్ 1 గా చేసిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ముఖ్యమంత్రి పదవినే తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఆ రోజు సమైక్యాంధ్రవాదం అంత ఉవ్వెత్తున ఉన్నప్పుడు, అప్పుడు భయపడుతున్న టైంలో ఆ రోజు బంజారా హిల్స్ వీధులలో మా పెద్ద ఊరేగింపుగా ఒక సమ్మక సారక తల్లిని తీసుకొచ్చినట్టు లక్షలాది మంది తెలంగాణ ప్రజలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో ప్రతిష్ఠించిండ్రు. అది గొప్పతనం. ఈ రోజు అన్ని వచ్చిన తర్వాత మేమేదో చేస్తున్నామని చెప్పి ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్సే. ఈ రోజు మనం చూసినాం కాకతీయ, మనము దాంట్లో నుండి కాకతీయ కల్లా తోరణం కానివ్వండి, చార్మినార్ని కానివ్వండి తీసేద్దాము అన్నప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. దానికి వెనుకకు పోయిండ్రు. మొన్న తెలంగాణ గీతం జయ జయ హో తెలంగాణ, దాన్ని ప్రజలు ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఒక సినిమా పాటలాగా తయారు చేసి వదిలిపెట్టిండ్రు అని చెప్పి ప్రజలకు ఆదరణ లేదు. ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహము మార్చడం కూడా ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు తెలంగాణ తల్లిని దీనంగా మార్చేసిండ్రు? ఇప్పుడున్న తెలంగాణ తల్లిని చూస్తే భరతమాత బిడ్డలాగుంది. భరతమాత ఎట్లయితే వజ్ర వైడూర్యాలతోని, కిరీటాలతోని ఎలాగైతుందో ఆమె బిడ్డలాగా తెలంగాణ తల్లి ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లి ఎందులో తక్కువ? తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నెంబర్ 1 గా ఉంది. తెలంగాణ ఈ రోజు ధాన్య ఉత్పత్తిలో నెంబర్ 1 గా ఉంది. ఎందుకు తెలంగాణకు పేదరికంలో ఉన్నట్టు ఈ రోజు తెలంగాణ తల్లిని దీనంగా చేసి మేమేదో ప్రజాస్వామ్యము, ప్రజాపాలన అని చెప్తున్నారు. ఎక్కడైనా తెలంగాణ తల్లిని చూస్తే, ఒక తల్లిని చూస్తే చేతులెత్తి మొక్కాలనిపించాలి. ఇప్పుడు వీళ్ళు రూపొందించిన ఆ విగ్రహాన్ని చూస్తే అలా అనిపిస్తుందా? కింద రాసుకోవాలి తెలంగాణ తల్లి అని, అప్పుడు తెలుస్తుంది తెలంగాణ తల్లి అని. చూడడంతోనే ఏది రాయకపోయినా ఆహా ఈమె చేతిలో బతుకమ్మ ఏది
తెలంగాణ ఆడబిడ్డల ఈ రోజు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. ఉద్యమం టైంలో, తెలంగాణ ఉద్యమం టైంలో బతుకమ్మ ఎత్తుకొని రోడ్ల మీదకి వచ్చి పోరాడిన ఆడబిడ్డల్ని ఈ రోజు కించపరిచిండ్రు. ఆ తల్లి చేతిలో బతుకమ్మేది? మీ హస్తం మీ చెయ్యి గుర్తు కనిపించాలా? అంటే మీ కాంగ్రెస్ తల్లిగా పెట్టుకోండి. మీ గాంధీ భవన్ లో మీ కాంగ్రెస్ తల్లిగా మాత్రమే పెట్టుకోండి. అంతేగాని ఇది తెలంగాణ తల్లి అని చెప్పి మీరు ఎంత చెప్పినా ప్రజలు దీన్ని స్వీకరించరు, దీన్ని స్వాగతించరు. ఎందుకంటే బతుకమ్మ లేని తల్లి ఎక్కడుందండి? తెలంగాణ తల్లి. ఎంత కొట్లాడి ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుకొని, బోనాలు ఎత్తుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని మీరు లేకుండా చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఎవరి మనోజ గారు కుట్రుంది? ఒక క్వశ్చన్, అంటే గత 10 సంవత్సరాలుగా మీకు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట జరగలేదు? లేదు అఫీషియల్ గా తెలంగాణ తల్లి ఇలా ఉంటదని మీరు ఎందుకు ఒక సిస్టమాటిక్ గా ఎందుకు పని చేయలేకపోయారు? దాన్ని ఎందుకు పకడ్బందీగా చేయలేకపోయారు? ఉద్యమం టైంలోనే తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఆ తల్లి అనేది తెలంగాణ ఉద్యమ టైంలో మీరు కేవలం ఉద్యమ పార్టీగా ఉన్నారు. ఆ తర్వాత మీకు ఒక ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు 2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించారు. అప్పుడు మీరు రాజకీయ పార్టీగానే ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు నేను ఉద్యమకారుని కాదు, నేను ఫస్ట్ రాజకీయ పార్టీని నడుపుతున్నాను అనేక సార్లు అన్నారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఎక్కడైతే వీళ్ళు అనుకున్నారో అదే ప్లేస్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ ప్లేస్ లో ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం అని అంటున్నారు వీళ్ళు. అలా అని అక్కడ జీవో కూడా లేదు. ఒక్కొక్కటి సెక్రటేరియట్ తర్వాత అంబేద్కర్ ఇలా మన అమరవీరుల స్తూపం ఇలాంటివన్నీ కడుతూ వచ్చినప్పుడు తెలంగాణ తల్లికి కూడా కేటాయించిండ్రు కేసీఆర్ గారు. కానీ ఈ రోజు ఆ ప్లేస్ ని తీసుకెళ్లి తెలంగాణ తల్లికి ఏదైతే కేటాయించినామో దాన్ని ఈ రోజు రాజీవ్ గాంధీ గారు, కేటీఆర్ గారు క్లియర్ గా చెప్పిండ్రు. వచ్చిన తర్వాత మీరు ఎన్ని రూపురేఖలు మీరు బొమ్మలు మాత్రమే మార్చుతారు. తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ ప్రజలలో ఉన్న మనసులలో ఉన్న ఆ భావాన్ని, ఆ విగ్రహాన్ని మాత్రం మార్చలేరు కదా. ఎంతసేపటికి కిరీటం ఉండొద్దు తెలంగాణ తల్లికి? ఎందుకు ఉండొద్దు? భరతమాతకు కిరీటం ఉన్నప్పుడు ఆ బిడ్డ తెలంగాణ తల్లికి ఎందుకు ఉండొద్దు? తెలంగాణ ఇప్పుడు మనము ఎక్కడ చూసినా కూడా తల్లిని, ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా కూడా తన తల్లిని గొప్పగా చూడాలనుకుంటారు, కానీ పేదగా చూడాలనుకోరు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశం, అంటే ఏది ఇస్తున్నారు ఈ రోజు ప్రజలకి? అంటే రానున్న రోజుల్లో తెలంగాణను అలా తయారు చేస్తాం, ఏం లేకుండా చేస్తాం అని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలకి చెప్పకనే చెప్తున్నారా?